ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగానే మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగా నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం, వారు చేసిన తప్పిదాల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ అంటే మనకు ఒక శేషన్ గుర్తొస్తాడు. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా నిష్పక్షపాతంగా వివరించినారో చూసాం. లింగ్డో గారు ఎలక్షన్ కమిషనర్ ఉన్న చీఫ్ కమిషనర్ ఉన్నప్పుడు ఏ రకంగా సమూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నమూనాను మార్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం. వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు, ఇలా సర్ పేరిట బీహార్ లో చేసిన తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు యువకుడు మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట పెడితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా, ఈ దేశాన్ని సమూలంగా వారు గుప్పిట్లో పెట్టుకొని దేశ సౌభాగ్యం గురించి మాట్లాడితే దేశ ద్రోవులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బందిని గురి చేస్తా ఉన్నారు. అధికారమే పరమావధానం, దానికోసం మేము ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా పోతామన్నటువంటి వ్యవహార ధోరణి ఈ దేశానికి మంచిది కాదు మిత్రులారనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మాన్యశ్రీ ఖర్గే గారు అపారమైన రాజకీయ నాయకుడు, ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వారు ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటానికి దిగజారుతున్నటువంటి బీజేపీ ఫాస్ట్ ప్రభుత్వం ఇలా మనం క్విట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో క్విట్ బీజేపీ అంటేనే భవిష్యత్ తరాలకి బాగు జరుగుతుందనే మాట చెప్తా ఉన్నాను. దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లడే సంస్కృతి మన రానున్న తరాలకి మంచిది కాదు. మనం యూరోపియన్ దేశాలు చూసుకున్నా, పశ్చిమ దేశాలు చూసుకున్నా కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేయరు కాబట్టే ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణం. మనం కులాల పేరిట, మతాల పేరిట కొట్టుమిట్టాడుతూ ఉంటే మన వచ్చే భవిష్యత్ తరాలకి విఘాతం కలుగుతుంది సుమా అన్నటువంటి మాట మాత్రం చెప్పగలను. ఈ దేశంలో బీజేపీ క్విట్ అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ప్రపంచంలోనే గొప్ప లౌకిక దేశం, లౌకిక దేశంగానే ఉంటది. ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ దేశాన్ని అఖండంగా ఉంచేందుకు, ఈ దేశాన్ని ఒక గొప్ప లౌకిక దేశంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది. రాష్ట్రంలో కూడా అవినీతి తిమింగలానటువంటి బీఆర్ఎస్ పార్టీ క్విట్ బీఆర్ఎస్ పార్టీ అనాల్సిన అవసరం ఉన్నది. ప్రజల సొత్తుని ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట దోసుకున్నటువంటి నాయకులకి శిక్ష పడాలి అని ప్రజలు కోరుకున్న తరుణంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ లేసి వాస్తవాలను ముందుకు తీసుకొచ్చిన సందర్భం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాల పార్టీ. ఈ పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ లేకుంటే స్వాతంత్రము లేదు. ఇలా గొంత గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు దేశ స్వాతంత్రంలో ఇగో మా ఫలానా నాయకుడు పాల్గొనడని చెప్పే స్థితిలో లేరు. ఒక్కడంటే ఒక్కడు కూడా బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు స్వాతంత్రంలో పాల్గొనపోగా బ్రిటిష్ రాజ్యమే మేలైనటువంటి సందర్భాలు. ఇవాళ వాళ్ళు దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన దేశభక్తులంతా కాంగ్రెస్ లో ఉన్నారనే మాట మర్చిపోకూడదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా దినాన్ని పురస్కరించుకుని మన యువతరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పునరింకితమై కాంగ్రెస్ పార్టీ కొరకు ఈ దేశ రక్షణ కోసం నిలబడాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.